దేవా, నిర్దోషిగణను నిలుపుము ప్రభువా, దోషము కడుగుము దేవా. ఓ యేసయ్యా కరుణామయా, ఓ యేసయ్యా కరుణామయా, దోషము కడుగుము దేవా, దోషము కడుగుము దేవా. నిర్దోషమైన మార్గములో నిత్యము నన్ను నడుపుమయా, నిర్దోషమైన మార్గములో నిత్యము నన్ను నడుపుమయా, నీ పాదము చెంతనే నిలకడగా నన్ను ఉంచుమయా, పాదము చెంతనే నిలకడగా నన్ను ఉంచుమయా. ఓ యేసయ్యా కరుణామయా, ఓ యేసయ్యా కరుణామయా, దోషము కడుగుము దేవా, నిర్దోషిగణను నిలుపుము ప్రభువా, దోషము కడుగుము దేవా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు మనం ధ్యానించుకునేటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందామండి. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహంతో ఇలాగ చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే దేవుడు యేసయ్య కొన్ని ప్రశ్నలు ఇక్కడ మనల్ని అడుగుతున్నారు. మీరేమి చూడడానికి వచ్చారు? మీరేం చూడడానికి వెళ్ళారు అక్కడికి? చాలామంది లోకంలో మనం చూసినట్లయితే ఏవేవో చూడాలనుకుంటారు. మంచిదండి, పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేమును చాలామంది చూసి వచ్చారండి. చాలామంది చూడాలని ఆశపడుతున్నారు. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు, కానీ నాకు కూడా ఒకసారి వెళ్ళి చూడాలని మాత్రం ఆశగానే ఉన్నది. దేవుని చిత్తం అయితే మరి అలాంటి కృప అనుగ్రహిస్తాడని ఆశపడుతున్నాను. చాలామంది అక్కడేదో ఉన్నది, ఇక్కడేదో ఉన్నది, ఆ ప్రాంతానికి వెళ్ళి మనం చూడాలి, ఈ ప్రాంతానికి వెళ్ళి మనం చూడాలి అంటారు. అది చూడవలసిన ప్రదేశం అండి అంటారు కొన్ని, అక్కడికి వెళ్ళి రావాల్సిన స్థలం అండి అంటారు కొన్ని చోట్ల. కానీ మీరు ఏమి చూడడానికి అక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించినప్పుడు కదులుచున్న రెల్లునా అని అడుగుతున్నారు. అంటే రెల్లు యొక్క విలువ, రెల్లు కర్ర యొక్క ఇది చూసినట్టయితే ఎందుకు కూడా అది పనికిరానటువంటి పరిస్థితి అన్నమాట. రెల్లును చూడడానికి కొంతమంది వెళుతున్నారు, మట్టిని చూడడానికి కొంతమంది వెళుతున్నారు, అక్కడ ఉన్నటువంటి నీళ్లను తెచ్చుకోవడానికి కొంతమంది వెళుతున్నారు, అక్కడ ఉన్నటువంటి అనేకమైన వాటిని తెచ్చుకోవడానికి కొంతమంది వెళుతున్నారు. కొన్ని స్థలాలకు వెళ్ళి తిరిగి వచ్చే వారిని చూస్తే వాళ్ళ చేతిలో రబ్బరు బోర్లు ఉంటాయి. చాలా వారిని చూసినప్పుడు నవ్వు వస్తుంది, మనసులో చాలా దుఃఖం కూడా వస్తుందండి. ఎందుకనంటే వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి వెంట తెచ్చుకునేది ఏంటంటే రబ్బర్ బోర్లు అన్నమాట. ఎంత భయంకరమైన విషయం. కనుక బిడ్లారా, ఏవేవో చూడడానికి
వెళుతూ ఉంటారు మనుషులు. కానీ ప్రభువారు అంటున్నారు, మరి ఏమి చూడ వెళ్ళారు మీరు? ప్రవక్తన? చాలామంది మరి గొప్ప గొప్ప అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయని, మహత్కార్యాలు అక్కడ జరుగుతున్నాయని, అక్కడికి వెళ్తే ఆయన గనక మంత్రిస్తే ఇలాగ అయిపోతుందని, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మరి ఇంకేదో కార్యములు జరుగుతున్నాయని, అలాగా కార్యాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రియులారా, దేనిని చూడడానికి వెళ్ళినా కానీ ప్రభు అంటున్నారు, అవును కానీ ప్రవక్త కంటే నేను గొప్పవాడిని కదా, అందరికంటే నేను గొప్పవాడిని కదా అని ప్రభు వారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కొన్ని వాక్య భాగాలను చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే అక్కడ ఒక చెల్లి మనకు కనపడుతుంది. ఆమె గారు యాకోబు గారి యొక్క ఏకైక కుమార్తె. అంటే కుమారులు ఉన్నారు కానీ కుమార్తె మాత్రం ఆమె ఒక్కతే. చాలా ఎలా పెంచారో మరి నేను అనుకోవడం ఏంటంటే, అంతమంది మగవారి మధ్య ఆడపిల్ల ఒక్కతే కనుక చాలా బాగా పెంచి ఉంటారు. అన్నలు కూడా చాలా అల్లాలు ముద్దుగా పెంచి ఉంటారు. వీళ్ళు ఒకసారి షెకెము అనేటువంటి ప్రాంతమునకు వెళ్ళవలసి వచ్చింది. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఆ షెకెము ప్రాంతంలో ఉన్నటువంటి వారిని చూడటానికి వెళ్ళింది అని అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి నుంచి మనము చూసినట్లయితే ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. ఎందుకంటే నన్ను ఇలా పెంచారు, నన్ను ఎలా పెంచారు, ఈ దేశపు కుమార్తెలు చూడు ఎంత ఫ్యాషన్గా ఉన్నారో, ఈ దేశం చూడు ఎంత మోడర్న్గా ఉన్నదో, వీళ్ళు అలంకరణ చూడు ఎంత బాగున్నదో, ఇవన్నీ చూడాలి. ఈవేళ కట్టుదిట్టంలో ఎవరినైనా పిల్లల్ని పెంచుతుంటే తల్లిదండ్రుల మాట వినడంలో పిల్లలు చాలా సమయాన్ని, చాలా డబ్బుని, మరి తల్లిదండ్రులను విసిగించి కూడా వీరు వెళ్ళి లోకంలో అనేకమైనటువంటి వాటిని చూడడానికి వెళ్తున్నారు. చూస్తే సరిపోతుందా? చూడడానికి వెళ్ళి వాటిని అలాగే చేయాలని అనుకుంటూ ఉంటున్నారు. ఒకసారి ఒక యవనస్తుడిని బాగా కొట్టేసి హాస్పిటల్లో వేయటం జరిగింది. ఆ యవనస్తుడి దగ్గరికి నేను ప్రార్థన చేద్దామని వెళ్తే యవనస్తుని అడిగాను, ఏంటి బాబు ఎందుకు నేను వాళ్ళు కొట్టారు అని అంటే, సినిమా చూడడానికి వెళ్ళాడంట. సినిమాలో హీరో ఒక్కడే 20 మందిని కొట్టాడంట. అందుకని నేను ఒక్కడనే ఈ నలుగురిని ఎందుకు కొట్టలేను అని ఒట్టి దానికి తగాదా పెట్టుకొని నలుగురి మీదకి వెళ్ళారంట. నలుగురు కలిసి వారి చితకబాది హాస్పిటల్లో పాలు చేశారు. వీళ్ళారా చూడడానికి వెళ్ళాడు, సినిమా చూడటానికి వెళ్ళింది కాక చూసి మళ్ళీ హీరో చేసినట్లుగా చెయ్యాలట. ఏమి చూడ వెళ్తున్నారు మనుషులు లోకంలోనికి? దీనా ఏం చూడడానికి వెళ్ళింది? ఏం చూసింది? వెళ్ళి ఆ దేశపు కుమార్తెలను చూసింది. ఈ లోపల దీనాన్ని ఇంకెవరు చూశారు? చూడండి, ఆ దేశము నేలిన హివీడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూశాడు. ఏమేమో అక్కడ ఉన్నటువంటి అన్నిటిని చూడడానికి వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి ఫ్యాషన్స్ చూడడానికి వెళ్ళింది. కానీ ఏమను ఇంకొక అతను చూస్తూ ఉన్నాడు. ఆ దేశము నేలిన హివీడైన హమోరు కుమారుడైన షెకెము ఏమని చూస్తూ ఉన్నాడు? ఏం చేయడానికి? పాడు చేయటానికి. ప్రియ బిడ్డలారా, నీవు ఈ లోకంలో ఏమి చూడడానికి వెళ్తున్నావో నిన్ను పాడు చేసే వాటిని చూస్తున్నారు చాలామంది. ఏదైతే పాడు చేస్తుందో వాటిని ఎన్నుకుంటున్నారు. భయంకరమైనటువంటి సినిమాలను, ఆ యొక్క చెడ్డ దృశ్యాలను చాలామంది సెల్లో పెట్టుకొని, యువత ముఖ్యంగా పాడైపోయింది. యువకులు పెద్ద చిన్నాని ఏమీ లేకుండా, కనీస జ్ఞానం, గౌరవం, మర్యాద లేకుండా తయారవడానికి కారణం ఏంటంటే ఆ తెరలలో వాటిని పెట్టుకొని అసభ్యకరమైనటువంటి, అసహ్యమైనటువంటి దృశ్యాలను చూసి లోకంలో వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. దానివలన వచ్చే ఫలితం చాలా భయంకరంగా ఉంటుందండి. అలాగనే శాంసోన్ అనేటువంటి ఆయన ఏం చేశాడో మనకు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనందరికీ తెలుసు ఆయన చాలా బలవంతుడని, ఆయన వరము చేత పుట్టినవాడని. కానీ బిడ్లారా, ఈ శాంసోన్ గారు ఏం చూడ వెళ్ళాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. శాంసోను తిమ్నాతునకు వెళ్ళి
తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూశాడంట. మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయాలి అని కోరాడు. అంతటితో ఆగిపోయాడా? సరే వెళ్ళి నాన్న తిప్పులబాడి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఆమెను వివాహము చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ తర్వాత ఏం జరిగిందంటే 16వ అధ్యాయం మనం చూసినట్లయితే, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూసి ఆమె వద్ద చేరాడు. అక్కడేమో ఎవరిని చూశాడు? తిమ్నాతుకు వెళ్ళాడు, ఫిలిస్తీన్ల కుమార్తెను చూశాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత గాజాకు వెళ్ళి వేశ్యను చూశాడు, ఆమెతో జీవించడం మొదలుపెట్టాడు. అక్కడ సంసోను అక్కడికి వచ్చిన గాజా వారికి తెలిసినప్పుడు ఇక అక్కడ పరిస్థితులు మనకు తెలిసినటువంటి విషయమే. అయితే 4వ వచనం చూస్తే 16వ అధ్యాయం 4వ వచనంలో, పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహించాడు. ఎంత భయంకరమైన విషయం అండి! లోకంలో ఎక్కడ చూశాడండి? మొట్టమొదటేమో తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీ కుమార్తెని సామం చేసుకున్నాడు. తర్వాత గాజాకు వెళ్ళి వేసిని చూశాడు. తర్వాత సోరేకుకు వెళ్ళి లోయలోకి వెళ్ళి దెలీలాను చూసి మళ్ళీ ఆమెను మోహించాడంటండి. ఎంత భయంకరమైన విషయం అండి! ఎంతమందిని చూస్తాడండి? ఎంతమందిని ఏ దృష్టితో చూస్తాడండి? దేవుడిని చూడలేదా అండి? దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఇతను తెలిస్తే ఇతను ఇంతమంది వైపు చూసేవాడు కాదు. చాలామంది చూస్తూ ఉన్నారండి. దేవుని వైపు చూడడం మానేసి మరి అనేక మంది వైపు చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో ఏదో వస్తుందని చూస్తున్నారు, ఎవరో ఏదో ఇస్తారని చూస్తున్నారు, ఎవరో ఏదో చేస్తారని చూస్తున్నారు. కానీ ప్రియులారా, వాక్యములు అలా చెప్పటం లేదు. దేవుని వైపు చూడాలి. యేసు వైపు చూస్తే నీ భారం అంతా తీరిపోతుంది. యేసు వైపు చూడడం నీవు అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఈ లోకం వైపు చూస్తే లోకంలో ఉన్నవన్నీ ఏమున్నాయండి? శరీరాశ, నేత్రాశ, జీవపడాము ఏమున్నాయి ఈ లోకంలో? ఇవి నిలిచేవేనా? కానే కాదు. ఇవన్నీ నశించిపోయాయి. ఇవి నిలిచేవి కాదు. ఇవి దేవుడు కోరుకునేవి కాదు. వీటి కొరకే మనుషులు పరుగులు తీస్తున్నారు. నాజీరు చేయబడిన వాడు అన్నప్పటికీ ఇతని దృష్టి ఏం చూస్తున్నాడు? ప్రతి స్త్రీని చూస్తూ ఉన్నాడు. ఏం జరిగింది ఫలితం? దేనా వెళ్ళినందువల్ల ఏం ఫలితం జరిగింది? చేర్చబడింది. శాంసన్ అలా చేయటం వల్ల ఏం జరిగింది? ఏం పొందుకోగలిగాడు? నీకు తెలుసు, నాకు తెలుసు ఇలాంటి పనులు చేస్తే ఏమి ఫలితం వస్తుందని. అయినా సరే మనం వాటినే వెంబడించడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయమో చూసారా? ఏం చేయబడ్డాడు? గానుగెద్దయ్యాడు. అంతేకాదు కళ్ళు 2 మరి పెరికి వేయబడినాయి. ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంట్! న్యాయాధిపతిగా నిర్ణయించబడినటువంటి ఆయన అదే గిద్యోను నిర్ణయిస్తే ఏం చేశాడు? ఎంత చక్కగా పరిపాలించాడు. జనులందరూ వచ్చి గిద్యోనుతో, నీవు నీ కుమారులు 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 మమ్మల్ని పరిపాలన చేయాలంటే, అయ్యా నా వైపు చూడొద్దు, మీరు నా పిల్లల్ని నేను మీ మీద అధికారిగా ఉండాలని కోరుకోవద్దు, నేను మీ మీద రాజుగా ఉండను, నా పిల్లలు కూడా రాజుగా ఉండడు, యెహోవా మీ మీద రాజుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం! ఎంత మంచి మాట అండి! దేవుని వైపు చూపిస్తున్నారా? ఆ రాజు గిద్యోను దేవుని వైపు చూపిస్తున్నాడు, దేవుని వైపు ఆయన చూశాడు. కానీ ఇక్కడ ఈ న్యాయాధిపతి ఆ న్యాయాధిపతికి ఈ న్యాయాధిపతికి ఎంత తేడా ఉందో చూడండి. ఇతనైతే నాజీరు చేయబడిన వాడిగానే ఉన్నాడు. నాజీరు చేయబడిన మరి ఆ యొక్క పరిస్థితిని వదులుకోలేక పోయినట్టు ఎంత భయంకరమైన విషయం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చూసినట్లయితే దావీదుని గురించి మనం చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనం నుండి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఎక్కడి నుంచి చూశాడండి? పైనుంచి చూస్తున్నాడు. చూస్తుంటే ఎవరు కనపడ్డారు? స్నానం చేసేటువంటి స్త్రీ కనపడింది. సరే, తను పైన తిరుగుతూ ఉన్నాడు. సరైనటువంటి మరి అక్కడ పరిస్థితులు సౌకర్యాలు ఆమెకి లేకపోయిందేమో. చూశాడు, అరే నేను ఇలా చూశాను, వెంటనే దిగి తన పడగడ్డిలోకి వెళ్ళింటే బాగుండేది, ఏంటి ఇలా కనపడిందని ఒకసారి ప్రభు దగ్గర మోకరించుంటే బాగుండేది. ఏం చేశాడు? చూసిన తర్వాత ఏం జరిగింది, ఏం పరిస్థితి ఎదుర్కొన్నాడు మనకు తెలుసు. ఆ తర్వాత ఇవన్నీ మనకు తెలిసినాయి. ఏం చూడడానికి ఎక్కాడు మిద్దె మీదకు? అది రాజులు వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయం. ఇంటి దగ్గర ఉండటమే ఒక తప్పు,
ఇంటి దగ్గర ఉండినది గాక, యుద్ధంలో ఉండకపోయేది గాక, మిద్దె మీదకి వెళ్ళి ఎవరినో చూశాడు. దాని విషయమై నీవు మర్చిపోవాలి కదా. ఎంత భయంకరమైన శాపం తెచ్చుకున్నాడో చూశారండి. మరొక మాట మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అండి. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఆకాను అనేటువంటి ఒక మనిషిని మనం చూస్తాం. ఆయన చేసింది ఏంటి చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుకుందామండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఏం ఆశించాడండి? బంగారము, వెండి. ఈవేళ వెండి బంగారములకు, తిండికి, మరి వస్త్రములకు ఖర్చు పెడుతున్నారు జనం. డబ్బంతా కూడా వాటికే వెళ్ళిపోతుందండి. ప్రియులారా, ఒక ఆలోచన చేయండి. వీటిని ఆశించాడు ఇతను. ఏమీ తీసుకోకూడదు, అది శపితమైన దానిలో మీరు ఏది ముట్టుకోకూడదని చెప్పినా వినకుండా శపితమైన దాన్ని మరి చూశాడు, ఆశించి తీసుకొచ్చుకున్నాడంట. శపితమైన దాన్ని ముట్టకూడదు, అది నీ ఇంటికి తేకూడదు, దాని వైపు చూసిన వెంటనే దాన్ని విడిచిపెట్టేయాలని చెప్పేసి చెప్తున్నాను. కానీ ఆ వాక్యాన్ని వినకుండా ఏం చేశాడు? ఆ తర్వాత ఆకాను కుటుంబం ఏమైపోయింది? ఆకాను దాటిని చూసి ఆశించడం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే లోకములో ఉన్న వాటి వైపు మనం చూస్తున్నాం. తర్వాత పేతురు దేని వైపు చూశారండి? మనకి పేతురు గారి గురించి, పేతురు గారు దేని వైపు చూశారంటే వెంటనే చెప్పేయగలం. దేని వైపు చూశారు? అలల వైపు చూశారు. యేసు ప్రభు అన్నారు, నడుస్తాను అంటే నడువయ్యా అన్నారు. నడుస్తున్నాడు కానీ నడుస్తూ ఎటు వైపు చూశాడు? అలల వైపు చూశారు. చాలామంది లోకంలో నుంచి రక్షించబడి దేవునిలోనికి వచ్చి పాపం నుంచి విడిపించబడి ప్రార్థన చేస్తూ నడుస్తున్నాం, దేవునిలో ఉంటున్నాం, దేవునిలోనే నడుస్తున్నాం. కానీ అలల వైపు చూస్తూ ఉన్నాం, లోకం వైపు చూస్తూ ఉన్నాం, లోకంలో ఉన్న అందచందాల వైపు చూస్తున్నాం, లోకంలో ఉన్న లగ్జరీ లైఫ్ వైపు చూస్తూ ఉన్నాం, లోకంలో ఉన్న పాపం వైపు చూస్తూ ఉన్నాం. ఎంతమంది అండి దేవునిలోనికి వచ్చి మరలా దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతో దౌర్భాగ్యపు జీవితం జీవిస్తున్నటువంటి వారికి తెలిసి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ నష్టపడుతున్నా కానీ గ్రహింపు లేకుండా ఉంటున్నారు. ఒకసారి ఆలోచన చేస్తే ఎంత దుఃఖం వస్తుంది, ఎంత మనో దుఃఖము, వేదన కలుగుతుందంటే ప్రియులారా. అందుకని ఒకసారి వెలిగించబడిన తర్వాత, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని రుచి చూచిన తర్వాత లోకంలోనికి వెళితే ఎంత భయంకరమైన విషయం. మరలా నూతన పరచుట అసాధ్యమని చెప్తున్నారు. పౌలు గారు ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. గలతీ పత్రికలు భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోడు చూడగా 1వ అధ్యాయం 6వ వచనంలో నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటున్నాడు. కనుక మనుషులు వస్తున్నారు, దేవునిలోకి వస్తున్నారు. బైబిల్ ఇంట్లోనే ఉంటుంది, ద్వారబంధానికి మరి ఈ యొక్క ఇంటికి అధిపతి క్రీస్తే అని ఉంటుంది. కానీ లోకం వైపు చూడడం మానివేయటం లేదండి, పాపం వైపు చూడడం మానివేయటం లేదండి, ఆకర్షణల వైపు చూడడం మానివేయటం లేదండి. పేతురు గారు అలల వైపు చూస్తున్నారు. అలల వైపు చూడగానే ఏమైపోతున్నాడు? మనకు తెలిసినటువంటి విషయమే. మునిగిపోసాగి కేకలు వేస్తున్నాడు, ప్రభువా నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా. ఆయన చూడమన్నాడు అలల వైపు. యేసు ప్రభు వారు నడుస్తున్నప్పుడు ఉన్నాయి కదా అలల వైపు చూడమన్నాడు ఆయన. ఎటువైపు చూడవద్దంటారు అటువైపు చూస్తాం. చూడండి అవమ్మ తల్లిగారు ఏం ఆశించింది, ఏం చూసింది చూడండి. ఆ చూపునకు రమ్యంగా కనపడిందంట, అందంగా కనపడిందంట. అది తినకపోయినా ఎంతో రుచి కలిగిందిగా ఉన్నట్టుగా అనిపించిందంట. ఆ పండును చూడగానే దాన్ని ఆశించి తిన్నది. ఏమైంది ప్రియులారా? అదే భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ ఆకాను చూసి వెండి బంగారాలను చూసి ఆశించాడు. ఆ యొక్క అవ్వమ్మ గారు పండును చూసి ఆశించింది. ఈ యొక్క సంసన్ గారు ఒకరు ఒక చోట ఒకరిని చూసి ఇంకొకరి చోట ఇంకోరిని చూసి ఇంకో చోట ఇంకోరు చూస్తూ ఉన్నాడు, పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క దీనా సిస్టర్ గారు వెళ్ళి లోకంలో తనతోటి యవనస్తులు చేస్తున్నటువంటి పరిస్థితులను చూడటానికి వెళుతుంది. ఏమైనా వీళ్ళల్లో మేలులు అనుభవించిన వారు ఉన్నారు, అందులో మేలులు ఏమైనా ఉంటాయా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. జనులు ఏం చూశారో ఒక్కసారి మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి చూసుకున్నట్లయితే, అటు తర్వాత యేసు తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళారు.
రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఏం చూస్తున్నారు ఈ రోజున? సూచక్రియలు కావాలి. యేసు ప్రభువుని వీళ్ళు అడిగారు, శాస్త్రులు పరిసయ్యులు అడిగారు. ఏమని అడిగారు? మాకు సూచక్రియ ఏదైనా చూపించమని. యేసు ప్రభు వారు ఏమన్నారు? యోనాను గూర్చినటువంటి సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియలు ఇంకా మీకు తెలియచేయబడదు, సూచించబడదు అని చెప్పారు. ఎందుకనంటే మనుషులకి ఈ రోజున ఏం కావాలంటే మారు మనస్సు కంటే కూడా సూచక్రియలు కావాలి. రక్షణ అనుభవం కంటే కూడా లోకములో అనేకమైనవి ఆశించి పరుగులు తీస్తూ ఉన్నారు. మారు మనసు, రక్షణ అనుభవాన్ని పక్కన పెట్టేసి సూచక్రియలను, అద్భుతాలను, మహత్కార్యములను ఇవన్నిటినీ దేవుడు మన ఎడలు చేయడానికే ఇష్టపడుతున్నాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు అవి చూడడానికి వెళ్తున్నావు. వాటిని చూడడానికి వెళ్తే నీకు ప్రయోజనం ఏం కలుగుతుంది? కదులుచున్న రెల్లును చూడడానికి వెళ్తే ఏమొస్తుంది? చూడండి, సన్నని నార వస్త్రాలు ధరించిన వారిని చూడటానికి వెళ్ళారా అని ప్రభు అడుగుతున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మన వాక్య భాగంలో. మీరేం చూడ వెళ్ళారు? కదులుచున్న రెల్లున, సన్నపు నార వస్త్రాలు ధరించిన వాడినా, లేకపోతే ప్రవక్తన? అంటే అక్కడ ఆయన ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడని వారి వైపు చూడటమే. కానీ చూడండి, మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒకసారి మనం వెళ్ళినట్లయితే 3వ అధ్యాయంలో మా తట్టు చూడమన్నారు. వాడు తేరి చూశాడు. చూసినప్పుడు పేతురు యోహాను గారు ఏమంటున్నారు? మా యొద్ద వెండి బంగారాలు ఏమీ లేవు. మా వైపు చూడు, మా దగ్గర ఏమీ లేవు, మా దగ్గర ఏమీ లేవు. వెండి లేదు, బంగారము లేదు, అందము లేదు, ఐశ్వర్యము లేదు, ధనము లేదు, పొలాలు లేవు, ఏమీ లేదు. కానీ మేము ఒకటి కలిగి ఉన్నాం. అది ఎంత గొప్ప శక్తిని కలిగి ఉన్నామంటే, ఎంత గొప్ప ఆస్తిని కలిగి ఉన్నామంటే నీకు ఇప్పుడు చూపిస్తబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా వైపు చూడు, ఏమీ లేదు. చూడండి, మా వైపు చూస్తే ఏముంటుంది? ఏమీ లేదు. చూడండి, నేను ఏమి చేయగలను? ఏదైనా చేయాలంటే ప్రభువారే చూడాలి, ప్రభువారే చేయాలి. ఆయన ద్వారా ఏదైనా జరగాలి. ఆయన అద్భుతములు, మహత్కారులు, సూచక్రియలు ఆయన చేయాలి. 136వ కీర్తన 4వ వచనంలో ఉంది, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు జరిగించేవాడని వాక్య భాగంలో రాయబడి ఉంది కదా. కనుక ఎప్పుడు కూడా మనం ఆయన వైపు చూడాలి. ఆయన వైపు ఎప్పుడైతే చూస్తామో మన యొక్క దిగుళ్ళన్నీ పోతాయి, మన చింతలన్నీ పోతాయి. ఎందుకనంటే ఆయన వైపు చూస్తే మనకే కొదువు ఉందో మన కొదువును చూసి మన కొదువుని తీర్చేటువంటి దేవుడు ఆయన. దీనా చూసినట్లుగా మరి తన తోటి ఫ్రెండ్స్ వైపు, ప్రియ సహోదరుడా, యవనస్తుడా, యవనురాలా, ముఖ్యంగా ఈ వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ తోటి యవనస్తుల వైపు చూసి ఇంట్లో గందరగోళం సృష్టిస్తున్నావా? తల్లిని తండ్రిని తృణీకరిస్తున్నావా? నీ ఇష్టమైన చోట్లకు పరుగులు తీస్తున్నావా? చూడండి, శాంసోన్ బలం ఉంది, ఇంక నాకు ఎదురు లేదు, నేను ఏదైనా చేయగలనని తనకు దేవుడిచ్చిన బలం న్యాయాధిపతిగా ఉండటానికి, మరి శత్రువుల నుండి తను రక్షించడానికి ఇశ్రాయేలు జనాంగాన్ని అర్థం చేసుకోకుండా తన బలాన్ని స్త్రీలకి ఇస్తున్నాడు. సామెతల గ్రంథంలో ఏం రాయబడి ఉన్నది? నా కుమారుడా, నీ బలమును స్త్రీలకి ఇవ్వద్దు అని ఉంది. ఎంత భయంకరమైన పని. చూడండి, దావీదు గారు ఏం చేస్తున్నాడు? స్త్రీని చూస్తున్నాడు. ఆకాన్ ఏం చేస్తున్నాడు? వెండి బంగారాలను చూస్తున్నాడు. పేతురు గారు ఏం చేస్తున్నాడు? ఎగిసిపడుచున్న అలల వైపు చూస్తూ ఉన్నాడు. మరి జనులు ఏం చూస్తున్నారు? సూచక్రియలను చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? సూచక్రియలను చూస్తున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుదాం. వారు యేసు నొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ ఏం చూశారు? మృతి పొందిన విషయాన్ని చూశారు. అంతవరకు ఆయన ఎన్నో కార్యాలు చేశారు, అవి చూడట్లా వీళ్ళు. ఆయన మృతి పొంది ఉండటం చూస్తూ ఉన్నారు. చాలామంది యేసు ప్రభువుని మృతులలో వెతుకుతున్నారు. అందుకే దూత ఏమని చెప్పారు సమాధి దగ్గరికి వచ్చినటువంటి వారితో? మీరెందుకు సజీవుడైన వానిని మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మృతులమైనటువంటి వాటిని చూస్తున్నారా? మనల్ని లోకంలో మనని చంపేటువంటి వాటి వైపు చూస్తున్నారా? మనల్ని పాపం వైపు చూస్తున్నాం, లోకం వైపు చూస్తున్నాం, అనేక వైపు వైపు చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 21-22 వచనాలు కనుక మనం చూసినట్లయితే,
దేవుడు మన వైపు చూస్తున్నాడు. యేసయ్య జాలి పడ్డాడు. ఆ యొక్క తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతని మీద జాలిపడి అతనికి ఏమేమి ధరింపజేశాడని మనం చూస్తున్నాం. కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే ఆయన మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాడు. కానీ మనం వేటి వైపు చూస్తున్నాం? యేసు వైపు చూద్దామా? యేసయ్య వైపు చూసేవారికి ఎన్నటికీ అపజయము లేదండి. ఎప్పుడైనా జై జీవితమే. ప్రియ దేవుని బిడ్డ, జనులు సూచక్రియలు చూస్తున్నారు, సైనికులు మృతి పొందిన యేసయ్యను చూస్తున్నారు, పేతురు గారు ఎగసిపడుచున్న అలల వైపు చూస్తున్నారు, ఆకాను గారు వెండి బంగారాల వైపు చూస్తున్నారు, దావీదు గారు స్నానం చేస్తున్న స్త్రీ వైపు చూస్తున్నాడు, శాంసోను గారు అనేక మంది స్త్రీలను చూస్తున్నాడు, దీనా గారు ఎటువైపు చూస్తూ ఉందండి? లోకంలో తోటి యవనస్తుల క్రియలను చూస్తూ ఉన్నది. కానీ ఈరోజు నీ వాటికి పులి స్టాప్ పెట్టు, దేవుని వైపు చూడు. యేసయ్యా నీ వైపు చూస్తానయ్యా. యేసు వైపు చూస్తే వారు ఆయన వైపు చూడగా వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. నీవు ఆయన వైపు చూస్తే నీవెన్నడూ సిగ్గుపరచబడవు. చిన్న ప్రార్థన చేసుకుందాం ఆయన వైపు చూసి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడవు నాయన. నీ వైపు చూసిన వారికి ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు, సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు నాయన. వీళ్ళందరూ ఎటో చూశారు. లోకం వైపు, పాపం వైపు, స్త్రీల వైపు, తండ్రి సరదాల వైపు, నైనా సూచక్రియల వైపు, నైనా మృతుల వైపు చూశారు. కానీ సజీవుడవైన నీ వైపు ఇప్పుడు నేను చూస్తున్నాను ప్రభువా. నా తండ్రి, నీవు నన్ను చూస్తున్నావు, నా వేదనను చూస్తున్నావు, నా బాధను చూస్తున్నావు తండ్రి. నేను నిన్ను చూడగలగడానికి సహాయం చేసి మా ప్రభువా, నీ సన్నిధిలో నీ వైపు చూడడం ద్వారా పొందుకునే కృపకు నన్ను పాత్రురాలుగా చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండును గాక. ఆమెన్, ఆమెన్. బ్రదర్ డి సుందర్ పాల్, వెలగలేరు పోస్ట్, జి కొండూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్ కోడ్ 521229. మా ఫోన్ నంబర్ 9949418809. మా మరొక ఫోన్ నంబర్ 8008375753. ఈమెయిల్ ఐడి holyhappyhome@gmail.com.